నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో రాజకీయ కార్చిచ్చు కమ్ముకుంటుందా? ప్రశాంతమైన డెల్టా ప్రాంతంలో ప్రాణాలు తీసుకునేంత పగలు ఎందుకు? 850 ఏళ్ల నాటి పల్నాడు పౌరుషంలా అక్కడ కక్షలు పురివిప్పాయా? మాటలు తూటాల్లా మనసుకు తగిన ఫలితమేనా ఈ పరిస్థితులకు పునాదులు? కేవలం అధికారం కోసమేనా లేక పాత పగలు ఏమైనా ఉన్నాయా? రెండు పెద్ద కుటుంబాల మధ్య పల్నాటి పౌరుషానికి గల కారణాలు ఏమిటి? కోవూరు నియోజకవర్గంలో పరిస్థితులు రోజు రోజుకి తీవ్ర ఉద్రిక్తంగా మారిపోతున్నాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యేల మధ్య పచ్చుగడ్డి వేస్తే భగ్గుమనేలా మాటల తూటాలు పేలుతున్నాయి. 2 ఏళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వ హయాంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబాలు కలిసి మెలిసి ఉండేవి. ఏ కార్యక్రమాలైనా ఈ రెండు కుటుంబాల మధ్య బంధుత్వాన్ని మించిన బంధం అని చర్చించుకునేవారు. అంతలా పాలు నీళ్ళల్లా కలిసి ఉన్న ఈ పెద్ద కుటుంబాలు బద్ద శత్రువులుగా మారిపోయారు. కారణం 2024 ఎన్నికలకు ముందు వేమిరెడ్డి టీడీపీలోకి మారటం. కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డిపై ప్రశాంత్ రెడ్డి పోటీకి దిగటంతో ప్రచారాల దగ్గర నుంచి ఇద్దరి మధ్య వ్యక్తిగత వైరం మొదలైంది. చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికలకు ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ పార్టీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి రెడ్ కార్పెట్ పరిచి ఎంపీ టికెట్ తో పాటు ప్రశాంత్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని హామీ ఇచ్చింది. అంతేకాకుండా నెల్లూరు జిల్లా ఎన్నికల బాధ్యతలు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అప్పచెప్పడం చకచకా జరిగిపోయింది. అయితే వేమిరెడ్డి నెల్లూరు ఎంపీగా పోటీ చేసేందుకు ఎటువంటి అడ్డు లేకపోయినా ప్రశాంత్ రెడ్డి ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ తరుణంలో ప్రసన్న సోదరుడు రాజేందర్ రెడ్డితో ప్రశాంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడిన ఒక ఆడియో రాజేందర్ రెడ్డి బయట పెట్టాడు. ఆడియోలో ప్రశాంత్ రెడ్డి తనతో సర్వేపల్లి నియోజకవర్గంలో అయినా కోవూరులో అయినా పోటీ చేయాలని పార్టీ చెప్పినట్లు మరికొన్ని వ్యక్తిగత విషయాలు మాట్లాడారు. తన దగ్గర బంధువు అని నమ్మి ఫోన్ చేస్తే ఆ ఆడియోను బయట పెట్టడంపై ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను ఏ రోజైతే ఎలక్షన్ ముందే నేను ప్రజలకి ఎవరు చెప్పని విధంగా నేను చెప్పి ప్రజల మన్ననలు పొందాను. నేను నల్లపురెడ్డి ప్రసన్నని అని చెప్పి నువ్వు చెప్పే ప్రసన్న నిన్ను తరిం కొట్టాడు. ఎవరైతే ఏంటి ప్రజలకి సేవ చేయడానికి నేను రెండు కుటుంబాలకి గౌరవం తెచ్చిన ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలుపు కోసం తమ వద్ద ఉన్న సకల సామర్థ్యాలు, ఆర్థిక వనరులు ఉపయోగించారు. ఇటు రాష్ట్రంలోనూ నియోజకవర్గంలోనూ టీడీపీ విజయం సాధించడంతో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి అన్ని కలిసి వచ్చాయి. మొదటిసారిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అనే నేను అంటూ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక అక్కడి నుంచి ప్రశాంత్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై పైచేయి సాధించి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు. కోవూరులో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రసన్న కుమార్ రెడ్డిపై మాటల యుద్ధానికి, ఎదురు దాడికి తెరతీశారు. గెలిచిన మొదటి ఏడాదే నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి పెట్టిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై పదే పదే వ్యక్తిగత దూషణలు చేస్తూ ఉండటంతో లోపల రగిలిపోతూ వచ్చారు. సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని, అమ్మా మీరు ఎమ్మెల్యేగా గెలిచి 2 సంవత్సరాలైంది, మీరేం చేశారో చెప్పుకోండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మీరు కోవూరు నియోజకవర్గంలో ఏం చేశారో చెప్పండి. ముందు గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదు, ఒక తట్ట కూడా మట్టి లేదు, ఇదే సోది అయిపోయింది. ఎక్కడికి పోయినా కూడా మనకన్నా కూడా ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. మీరు మాట్లాడుతుంటే వెనక ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. మీరు ఎక్కడ సమావేశం పెట్టారు? పెనుబల్లిలో మేము కట్టించిన సచివాలయం ముందు, మేము కట్టించిన రైతు భరోసా కేంద్రం ముందు మీరు మీటింగ్ పెట్టారు. ఒక్క తట్ట మట్టి కూడా
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. కోవూరులో గొడవలు సద్దుమణిగాయి. కోవూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉంది అనుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రసన్న కుమార్ రెడ్డిపై ప్రశాంత్ రెడ్డి విమర్శలు దాడి మొదలు పెట్టారు. అటు ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ప్రశాంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. వీరి మధ్య మరోసారి మాటల తూటాలు పెరగడంతో ఈ వ్యవహారం ఇలాంటి పరిస్థితులకు దారితీస్తుందనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. రాజకీయాల్లో అధికారం ఎవరికీ శాశ్వతంగా ఉండదు. అధికారం ఉంది కదా అని హద్దులు దాటితే పర్యవసానాలు దారుణంగా ఉంటాయి. చూడాలి చివరకు కోవూరులో పెద్దరెడ్డి పోరాటం ఎక్కడ ఆగుతోంది అనేది. మొదటగా గోవర్ధన్ అన్న పైన లేని తప్పుడు కేసులు పెట్టి దాదాపు 40 రోజుల పైన ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. ఆ కారణంగా ఆయన్ని తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఎప్పుడు కూడా అరెస్టులు లేకపోతే ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో లేవు. కేసు పెట్టుకుంటేనే అదొక పెద్ద విషయం లాగుండేది. దానికి ఇంకా కూడా ఈ రోజు మన ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంట్లో పూర్తిగా ధ్వంసం చేసి ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు కూడా చూడలేదు. ఇది చూస్తే ఏదో ఒక ఫ్యాక్షన్ గొడవల్లో దారుణంగా ఉండే పరిస్థితి ఈ రోజు ఇక్కడ చూస్తా ఉన్నాము. ఇంత దారుణంగా ఒక వయసైన వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు ఒక పెద్ద అల్లరిమూక వీడియోస్ కూడా చూడడం జరిగింది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో రాజకీయ కార్చిచ్చు కమ్ముకుంటుందా? ప్రశాంతమైన డెల్టా ప్రాంతంలో ప్రాణాలు తీసుకునేంత పగలు ఎందుకు? 850 ఏళ్ల నాటి పల్నాడు పౌరుషంలా అక్కడ కక్షలు పురివిప్పయ్య. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ రెడ్డి అందిస్తారు. సాగర్ రెడ్డి, దీన్ని ఎలా చూడాలంటారు? కోవూరులో రాజకీయ వేడి మితిమీరుతుందనే తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? నెల్లూరు జిల్లాలో ప్రశాంతమైన కోవూరు నియోజకవర్గం ఇప్పుడు రాజకీయాల దూకుడుకు, రాజకీయ విమర్శలకు, రాజకీయ దాడులకు కేంద్రంగా మారిపోయిందని చెప్పవచ్చు. ప్రధానంగా 2 పెద్ద కుటుంబాలు, నెల్లూరు జిల్లాకు సంబంధించి నల్లపరెడ్డి కుటుంబం కావచ్చు, అలాగే వేమిరెడ్డి కుటుంబాలు, వీళ్ళు స్వతహాగా రక్త సంబంధికులు, బంధువులు, కేవలం రాజకీయ పరంగా ఒకరేమో నల్లపరెడ్డి మొదటి నుంచి కూడా నల్లపరెడ్డి కుటుంబం కావచ్చు, వేమిరెడ్డి మొదట తమ రాజకీయం అంతా కూడా ప్రస్తుతానికైతే గత కొన్ని రోజులుగా వైసీపీలో కొనసాగించారు. కేవలం 2024 ఎన్నికలకు ముందర మాత్రమే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబం ఇటు వైసీపీ నుంచి దూరం జరిగి టీడీపీలోకి జాయిన్ అయ్యారు. టీడీపీలోకి జాయిన్ అయినప్పటి నుంచి వాళ్ళు కేవలం టికెట్లు తెచ్చుకున్న దగ్గర నుంచి రాజకీయ విమర్శలకు ఇక్కడ కేంద్ర బిందువుగా మారిపోయింది. మొదట ఎన్నికల ప్రచార సమయంలో ఇటు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు అంటే గతంలో 6 దఫాలుగా ఈయన ఎమ్మెల్యేగా పనిచేశారు. తొలిసారిగా కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీడీపీ తరఫున ఓర్లేకి దిగారు. సో 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్న కుమార్ రెడ్డి వ్యక్తిగత దోషులకు దిగారు. మొదట ప్రశాంత్ రెడ్డి కాస్త నెమ్మదిగా దానికి సంబంధించి రాజకీయ విమర్శలకు ప్రతి విమర్శలు చాలా తక్కువ చేశారని చెప్పవచ్చు. సో ఎన్నికలు ముగిశాయి, ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అనంతరం కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పూర్తి రాజకీయ లక్షణాలు కావచ్చు, లేదంటే రాజకీయాల్లో పూర్తిగా కూడా మొత్తం రాజకీయాలు వంట పట్టించుకోవాలని చెప్పొచ్చు. ప్రశాంతంగా ఉండే కోవూరు నియోజకవర్గంలో ఇప్పుడు వ్యక్తిగత విమర్శలతో పాటు దాడులు చేసుకునే స్థితికి వెళ్ళిపోయింది. అంటే గత కొన్ని రోజుల క్రితం సభలో అంటే కార్యకర్తలకు సంబంధించిన ఒక సభలో ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగతంగా దూషించారు. ఈ దూషణలకు ప్రతిగా కొన్ని గంటల్లోనే మొత్తం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఈ ధ్వంసానికి అంతా కూడా వెనక వేమిరెడ్డి అభిమానులు ఉన్నారని చెప్పి అప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తమ అభిమానులకి కోపం వచ్చింది, ఏదో జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోతున్న తరుణంలో మళ్ళా గత 4-5 రోజులు వారం క్రితం నుంచి కూడా మళ్ళీ మాటల యుద్ధం మొదలైందని చెప్పొచ్చు. ఈ మాటల యుద్ధంలో కూడా ప్రధానంగా కూడా మొదట వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అంటే ప్రసన్న కుమార్ రెడ్డిని ఉద్దేశిస్తూ కమిషన్ల ప్రసన్న కుమార్ తట్టడు అభివృద్ధి చేయలేదు, కోవూరు నియోజకవర్గంలో ప్రజలు తరిమి కొట్టారంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడంతో ప్రసన్న కుమార్ రెడ్డి కూడా దానికి ప్రతిగా విమర్శలు చేశారు. వ్యక్తిగతంగా ప్రశాంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అనేక మాటలు పరుష పదజాలం కూడా కొన్ని చోట్ల ఉపయోగించారు. సో దీనికి సంబంధించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మరొక సభ వేదికగా అంటే 2 సంవత్సరాల కూటమి విజయోత్సవ సభలో మరొకసారి రెచ్చిపోయారు. వేమిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని టార్గెట్ గా చేస్తూ ఇక శాశ్వతంగా కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోతారు, రాజకీయాల్లో ఇక రాలేరు, తరిమి కొడతారంటూ మరికొన్ని దారుణమైన పదాలు కూడా రాజకీయంగా విమర్శలు కూడా చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇటు ఇద్దరి మధ్య మాటల యుద్ధం గతంలో ఇప్పుడు పల్నాడు పౌరుషంగా కొన్ని నాగమనాయుడు కావచ్చు, ఇటు గతంలో మనం అక్కడ కోడిపందాల వ్యవహారం ఇవన్నీ చూసాం. సో అనంతరం కూడా ఇటు కడప కావచ్చు, కర్నూలు, అనంతపురంలో జరిగిన ఫ్యాక్షన్ రాజకీయాలు కూడా చూసాం. కానీ ఎంతో ప్రశాంతమైన నెల్లూరు రాజకీయాల్లో కేవలం ఇక్కడ ప్రశాంత రాజకీయాలకు కావచ్చు, లేదంటే మంచి వంటలకు కావచ్చు, లేదంటే ఇక్కడ సంస్కృతి కావచ్చు, చాలా ఆనవాళ్ళుగా ఉండి ఈ నెల్లూరు రాజకీయాల్లో
కొవ్వూరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయిందని చెప్పొచ్చు. గతంలో చూసుకుంటే కొన్ని రోజులుగా ఇటు సర్వేపల్లి నియోజకవర్గం ఈ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి లేకుంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య మాత్రమే మాటల యుద్ధం జరిగేది. ఆ మాటల యుద్ధం కూడా కొంతవరకు కొన్ని హద్దుల్లో ఉండేది. కానీ ఇప్పుడు కొవ్వూరు నియోజకవర్గంలో ఇద్దరు పెద్దారెడ్ల మధ్య జరుగుతున్న ఈ పోరు ఎటువంటి పరిస్థితులు దారి తీస్తుంది, ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా చూడాలి. ఈ మాటల యుద్ధం ఒక దశ వరకు అయితే ప్రజలకు పర్వాలేదు, కానీ ఇద్దరు అంటే ఎవరు అధికారం ఉంటే వాళ్ళు అవతల వ్యక్తిని అంటే ప్రతిపక్షంలో ఉన్న వారిని ఏకంగా టార్గెట్ చేస్తూ ఇక ప్రశాంత్ రెడ్డి కూడా మొన్న ఒక మాట మాట్లాడారు. ఇక మీదట ఊరుకుండేది లేదు, ప్రసన్న కుమార్ వదిలిపెట్టమని చెప్పి ఒక మాట మాట్లాడారు. ఇదే సమయంలో ఇల్లు కూలగొట్టే పరిస్థితి నుంచి మాటల యుద్ధం నుంచి ఇది ఎక్కడి వరకు ఆగుతుంది, ఎలాంటి రాజకీయాల్లో కొంతవరకు వ్యక్తిగతంగా లేదంటే విమర్శలు చేయకూడదు. అలాగే ప్రధానంగా కూడా రాజకీయాలు ఏదైనా కూడా ఎన్నికల వరకు మాత్రమే ఘర్షణ వాతావరణం ఉండాలి, మిగతా సమయంలో చాలా ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలని మొత్తం కూడా ఆ సంస్కృతికి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టినట్టు కనిపిస్తా ఉంది. సో మొత్తం మీద రాజకీయాల్లోకి వైసీపీ తరఫున వచ్చి అనేక పదవులు అనుభవించి ఇప్పుడు ప్రస్తుతం వైసీపీని విమర్శిస్తున్నారని చెప్పి వేమిరెడ్డి కుటుంబం మీద ప్రసన్న కుమార్ రెడ్డి దోషంలో దిగుతుండడం, అలాగే దానికి ప్రతిగా ధీటుగా అనేక మంది కూడా గతంలో విమర్శించేవాళ్ళు మీడియా సమావేశాలు, అంటే రూప్ కుమార్ యాదవ్ కానీ వీళ్ళంతా విమర్శించేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి చాలా మెచ్యూర్ గా రాజకీయాల్లో మాట్లాడడం కూడా నేర్చుకున్నారు. అనేక సభలు వేదికల మీద కూడా తన గళ వినిపిస్తున్నారు. ఇటు మహానాడులో కూడా ఆమె మాట్లాడడం జరిగింది. సో నియోజకవర్గాన్ని ఒకవైపు అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తూనే ఇటు ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి మీద విమర్శల జడివాన్ని కూడా కురిపిస్తున్నారు. సో మొత్తం మీద ఈ ఒక హద్దుల వరకే ఉండాలి. ఈ హద్దులు దాటితే మాత్రం అనేక తీవ్ర పరిణామాలకు గురే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కొంతవరకు అయితే బాగుంటుంది. కాబట్టి ప్రజల్లో కూడా రాజకీయ విమర్శ ప్రతి విమర్శలో ఒక దశ వరకు ఉంటేనే బాగుంటుందని చెప్పి స్థానిక ప్రజలు భవిష్యత్తులో ఇప్పటికి 2 ఏళ్లు గడిచింది, మరో 3 సంవత్సరాలు అధికారంలో ఉంటారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేస్తారా, లేదంటే గెలుపోవటం కూడా సహజం చెప్పి అంటే నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఇటు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. రాజకీయాల్లో ఏదైనా కూడా గెలుపోవటం సహజంగానే ఇలా వ్యక్తిగత విమర్శలకు లేదంటే దాడులు ప్రదాడులు పూనుకోవడం చాలా దారుణం అని తాము కూడా దాడులకు సిద్ధమే కానీ ఇది మా సంస్కృతి కాదని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో ఇటు వైసీపీ టీడీపీ 2 పార్టీలు కూడా ఇక్కడ కొంత సమన్వయం పాటించాలి, 2 పెద్ద కుటుంబాలు గౌరవంగా వ్యవహరించాలి. కానీ ఇలా దాడులు ప్రదాడులు లేకంటే వ్యక్తిగత విమర్శలు అన్ని కూడా చూసే ప్రజలకు కానీ నెల్లూరు జిల్లా సంస్కృతి నెల్లూరు జిల్లా రాజకీయాలకు ఒక పెద్ద మచ్చగా చెప్పవచ్చు. ఇరు పార్టీల నేతలు కూడా సమన్వయం పాటించి వ్యక్తిగత విమర్శలు జోలికి పోకుండా రాజకీయ విమర్శలు మాత్రమే చేసుకోవాలి, కేవలం అభివృద్ధి మీద మాత్రమే దృష్టి పెట్టాలని చెప్పి స్థానిక నెల్లూరు జిల్లా ప్రజలైతే కోరుకున్న పరిస్థితి ఉంది. శ్రీజ.